हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स मन चैनल क्रिकेट संबंधिंచిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తుంటాయి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చేస్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి ఎంటర్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతది ఇక ఐపీఎల్ 2025 లో మ్యాచ్ నెంబర్ 45 వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎందుకంటే టేబుల్ లో చూసుకుంటే మరి రెండు టీములు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ప్లేస్ లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్ దగ్గర కొంచెం నెట్ రన్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళైతే 4th ప్లేస్ లో అయితే ఉన్నారు లక్నో సూపర్ జైంట్స్ దగ్గర కొంచెం నెట్ రన్ అనేది మైనస్ లో అయితే ఉంది 6th ప్లేస్ లో అయితే ఉన్నారు బట్ రెండు టీములు కూడా 9 మ్యాచ్ల్లో 5 మాత్రమే గెలిచిల్లు సో ఈ మ్యాచ్ ఓవర్ గెలిచే వాళ్ళకైతే కొంచెం ఎక్కువ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ప్లే ఆఫ్స్ కి వెళ్ళడానికి ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ మరి వానకడలో జరగబోతుంది ముంబై ఇండియన్స్ కు హోమ్ గ్రౌండ్ లో ఇక్కడ చూసుకుంటే వికెట్ వచ్చేసి కొంచెం స్లో వికెట్ లెక్కనే మనకైతే కనబడుతుంది ఈ సీజన్ లో అంటే కొన్ని మ్యాచ్లు స్లో వికెట్ కనబడుతుంది కొన్ని మ్యాచ్లు హై స్కోరింగ్ వికెట్స్ అయితే కనబడ్డాయి అపోజిట్ టీం బట్టి వీళ్ళైతే క్రియేట్ చేస్తున్నారు ఇక ఇక్కడ మొత్తం 121 మ్యాచెస్ లో 55 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిల్లు 65 టైమ్స్ సెకండ్ బ్యాటింగ్ వేసి గెలిచిల్లు 1 మ్యాచ్ టై అయింది యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 7 మ్యాచెస్ లో 1 మ్యాచ్ ముంబై ఇండియన్స్ గెలిచింది 6 మ్యాచెస్ లక్నో సూపర్ జైంట్స్ అయితే గెలిచింది సో ఓవరాల్ హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 1 సైడ్ డామినేషన్ అయితే కనబడుతుంది అక్కడ లక్నో సూపర్ జైంట్స్ వైపు ఇక టీం విశేషాలకైతే ఫస్ట్ మనం ముంబై ఇండియన్స్ టీం చూసుకుంటే మనం ముంబై ఇండియన్స్ లాస్ట్ 4 మ్యాచ్లు ఏ విధంగా డామినేట్ చేసి వస్తుందో మనం చూస్తున్నాం సీరియల్ గా 4 మ్యాచ్లు అయితే గెలిచింది సో చాలా మంచి కంబ్యాక్ తెచ్చినని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ లో చూసుకుంటే అందరి దగ్గర నుంచి కూడా మంచి రన్స్ అయితే వస్తున్నాయి ఓపెనింగ్ లో చూసుకుంటే రయాన్ రికిల్టన్ దగ్గర నుంచి రన్స్ వస్తున్నాయి రోహిత్ శర్మ కూడా బ్యాక్ టు బ్యాక్ మంచి ఇన్నింగ్స్ అయితే ఆడిండు సో ఓవరాల్ చూసుకుంటే చాలా బెటర్ గా ఆడుతున్నది బ్యాటింగ్ డిపార్ట్మెంట్ రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే చాలా బెటర్ ఆడించిండు 70+ రన్స్ అయితే స్కోర్ చేసిండు అంతకుముందు మ్యాచ్ లో కూడా 70+ రన్స్ అయితే స్కోర్ చేసిండు ఇక రయాన్ రికిల్టన్ దగ్గర నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ అయితే వస్తున్నాయి లాస్ట్ మ్యాచ్ లో కూడా అక్కడ మరి కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా అంతకుముందు మ్యాచ్ మొత్తం చాలా బెటర్ ఆడించిండు ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ కూడా చాలా బెటర్ ఆడుతున్నాడు మ్యాచ్ బై మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ లో కూడా 48 కొట్టిండు 19 బాల్స్ లో 5 4s 2 6s అంతకుముందు మ్యాచ్ లో కూడా చాలా బెటర్ ఆడించిండు ఇక తర్వాత వీళ్ళకి బ్యాటింగ్ ఆర్డర్ లో చూసుకుంటే తిలక్ వర్మ చాలా బెటర్ ఆడుతున్నాడు కన్సిస్టెంట్ గా రన్స్ అయితే స్కోర్ అయితే చేస్తున్నాడు లాస్ట్ మ్యాచ్ లో పెద్ద అయితే అవకాశం రాలేదు బట్ అంతకుముందు మ్యాచ్ మనం చూసినాం ఏ విధంగా రాణించిండు ఇక తర్వాత చూసుకుంటే వీళ్ళకి బ్యాటింగ్ ఆర్డర్ లో విల్ జాక్స్ ఉన్నాడు అండ్ హార్దిక్ పాండ్యా కూడా కనబడుతున్నాడు సో ఓవరాల్ చూసుకుంటే వీళ్ళకి చాలా డీప్ బ్యాటింగ్ అయితే పెద్ద కనబడుతుంది తర్వాత నమ్మందిర్ లాంటి ప్లేయర్స్ అయితే కూడా మనకైతే కనబడుతున్నారు సో ఓవరాల్ చూసుకుంటే బ్యాటింగ్ ఆర్డర్ అనేది చాలా మనకి డెడ్లీగా కనబడుతుంది ఇక బౌలింగ్ లో చూసుకుంటే బుమ్రా చాలా బెటర్ రాణిస్తున్నాడు ప్రతి మ్యాచ్ లో కూడా లాస్ట్ మ్యాచ్ కూడా చాలా బెటర్ రాణించిండు దీపక్ చార్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం ఎంత మంచి స్పెల్ వేసిండో పవర్ ప్లేలో జస్ట్ 12 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ అయితే తీసుకున్నాడు 4 overs లో ఇక బోల్ట్ కూడా లాస్ట్ మ్యాచ్ లో 4 వికెట్లు అయితే తీసుకున్నాడు ఇక హార్దిక్ పాండ్యా కూడా 1 వికెట్ అయితే తీసుకున్నాడు ఇక స్పిన్ డిపార్ట్మెంట్ లో అక్కడ మనం చూసుకుంటే కొంచెం ప్రాబ్లం అయితే కనబడుతుంది లాస్ట్ మ్యాచ్ లో విఘ్నేష్ పూతూరు 1 ఓవర్ వేసి 15 రన్లు తెచ్చిండు ఇక మరైపు శాంట్నర్ ఎకనామికల్ స్పెల్ అయితే కనబడుతున్నప్పుడు కూడా వికెట్స్ అయితే మనకైతే కనబడతలేవు మరి చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఉన్న కరణ్ శర్మని తీసుకొచ్చే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది బట్ అతనేది ఇంకా ఇంజూరీ నుంచి కోలుకున్నాడు అనేది కొంచెం మనకి డౌట్ గా కనబడుతుంది ఒకవేళ ఫుల్లీ ఫిట్ అయితే అతను ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది ఒకసారి ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ రయాన్ రికిల్టన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు ఇక నెంబర్ 3 లో తిలక్ వర్మ నెంబర్ 4 లో సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 5 లో విల్ జాక్స్ వీళ్ళు ముగ్గురు అయితే అపోజిట్ టీమ్ అయితే రొటేట్ అయితే అవుతారు టాప్ 5 లో ఇక నెంబర్ 6 లో హార్దిక్ పాండ్యా నెంబర్ 7 లో నమందిర్ నెంబర్ 8 లో మిచెల్ శాంట్నర్ నెంబర్ 9 లో దీపక్ చహర్ నెంబర్ 10 లో ట్రెంట్ బోల్ట్ నెంబర్ 11 లో జస్ప్రీత్ బుమ్రా ఇంపాక్టర్ గా కరణ్ శర్మ లేదా విఘ్నేష్ పుతూరు లేదంటే అశ్విని కుమారు ఇక మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ టీములు చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ కూడా మరి ఆనంద పర్ఫార్మెన్స్ కనబడుతుంది బ్యాటింగ్ లో చూసుకుంటే ఓపెనర్స్ అండ్ నెంబర్ 3 చాలా బెటర్ రాణిస్తున్నారు బట్ వీళ్ళిద్దరికి ఇట్లా కొంచెం డిసప్పాయింట్ చేసినా కానీ మిగతా వాళ్ళ దగ్గర ఆ సాలిడ్ అయితే మనకైతే కనబడతలేదు సో కాబట్టి అదొక ప్రాబ్లం అయితే కనబడుతుంది వీళ్ళ దాంట్లో బట్ ఓవరాల్ చూసుకుంటే చాలా బెటర్ రాణిస్తున్నారు లాస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోయి వస్తున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ కి అగైనెస్ట్ గా సో మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే బ్యాటింగ్ లో వీళ్ళకి మార్క్ మొత్తం చాలా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది మిచెల్ మార్క్స్ దగ్గర నుంచి కూడా చాలా బెటర్ కానిస్తున్నాడు లాస్ట్ మ్యాచ్ లో నికోలస్ పురన్ కొంచెం డిసప్పాయింట్ చేసిండు బట్ ఈ మ్యాచ్ లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇక మరోవైపు రిషబ్ పంత్ లాస్ట్ మ్యాచ్ లో 2 మ్యాచ్ డిసప్పాయింట్ చేసిండు బ్యాటింగ్ కూడా లాస్ట్ లో అయితే వచ్చిండు సో లాస్ట్ మ్యాచ్ అయితే 2 మ్యాచ్ డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు
మరి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా నెంబర్ 4 రావాలే. దట్టు బిగ్ మ్యాచ్ అయితే రిషబ్ పంత్ దగ్గర అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. మరి ఏ విధంగా రాన్స్ అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇంకా రిషబ్ పంత్ దగ్గర నుంచి ఒక్క మ్యాచ్ విన్నింగ్ మనకైతే రాలేదు. సో కాబట్టి మరి ఈ మ్యాచ్ నాకు వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత వీళ్ళకి బ్యాటింగ్ కటర్లో చూసుకుంటే ఆయుష్ బర్ధని లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం 36 కొట్టిండు. అంతకు మ్యాచ్ కూడా క్రూషల్ నాకైతే ఆడిండు. ఇక తర్వాత డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్ లాంటి ప్లేయర్స్ కూడా కనబడుతున్నారు. ఇంకా బౌలింగ్లో చూసుకుంటే బౌలింగ్ మాత్రం చాలా బెటర్ రానిస్తుంది. బట్ అక్కడ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా తీయలేరు ప్రాపర్ బౌలర్స్. పార్ట్ టైం స్పిన్నర్ అక్కడ ఐడెన్ మార్కమే 2 వికెట్లే తీసుకున్నారు. బట్ మిగతా బౌలర్స్ అందరు కూడా చాలా డిసప్పాయింట్ తీసిలు. బట్ ఓవరాల్ చూసుకుంటే ఈ సీజన్లో మరి బౌలింగ్ ఏమిటి కూడా మ్యాచెస్ అయితే గెలిచిల్లని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్కి వీళ్ళ యొక్క ప్లేయింగ్ లో చూసుకుంటే మిచెల్ మార్ష్ అండ్ ఐడెన్ మార్క్ను ఓపెనింగ్ లో బరిలోకి దిగారు. ఇక నెంబర్ 3 లో నికోలస్ పూరన్, నెంబర్ 4 లో రిషబ్ పంత్, నెంబర్ 5 లో డేవిడ్ మిల్లర్, నెంబర్ 6 లో ఆయుష్ బర్ధని, నెంబర్ 7 లో అబ్దుల్ సమద్, నెంబర్ 8 లో శార్దుల్ ఠాకూర్, నెంబర్ 9 లో రవి బిష్ణోయ్, నెంబర్ 10 లో ఆవేష్ ఖాన్, నెంబర్ 11 లో మయాంక్ యాదవ్. ఈ మ్యాచ్ లో మయాంక్ యాదవ్ ఆడే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది ఇన్ ప్లేస్ ఆఫ్ ప్రిన్స్ యాదవ్, ఇంపాక్ట్ ప్లేయర్ గా దిగ్గేష్ రాథి. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి చాలా బెటర్ గా కనబడుతుంది. బౌలింగ్ లో అక్కడ మయాంక్ యాదవ్ వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక బ్యాటింగ్ లో చూసుకుంటే రిషబ్ పంత్ దగ్గర అయితే బిగ్ మ్యాచ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ చాలా పటిష్టంగా కనబడుతుంది. అన్ని డిపార్ట్మెంట్ లో కూడా వీళ్ళైతే చాలా పటిష్టంగా కనబడుతున్నారు. ఓపెనర్స్ కానీ, మిడిల్ ఆర్డర్ కానీ, ఫినిషర్స్ కానీ అండ్ బౌలింగ్ లో కూడా టూ మచ్ స్ట్రాంగ్ అయితే కనబడుతున్నారు. బుమ్రా, దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్ చాలా డేంజరస్ గా మనకైతే కనబడుతున్నారు. ఇక మిచెల్ శాంట్నర్ కానీ, కరుణ్ శర్మ వీళ్ళు కూడా చాలా బెటర్ గా కనబడుతున్నారు. ఇక హార్దిక్ పాండ్యా కూడా అక్కడ మనకైతే కనబడుతున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే అన్ని డిపార్ట్మెంట్లు కూడా ముంబై ఇండియన్స్ మాత్రం టూ మచ్ స్ట్రాంగ్ గా కనబడుతుంది. బట్ లక్నో సూపర్ జైంట్స్ అయితే మంచి రికార్డ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్ పైన. మరి ఆ రికార్డ్ ను కంటిన్యూ చేస్తారా, లేదంటే ముంబై ఇండియన్స్ మరి ఆ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి ఏ టీం వస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.